ఈ క్లాస్లో మనము ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ముందు పరిణామాలు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ యొక్క ఉద్దేశం, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ తర్వాత జరిగిన పరిణామాలు అనేవి మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేస్తున్నాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005. మరి ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటుకు ముందు పరిణామాలు కానీ గమనించినట్లయితే మనకి ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటుకు మరి 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ఒక యూపీఏని ఏర్పాటు చేస్తుంది, అదే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పాటు చేస్తుంది. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మరి యూపీఏ అన్ని మిత్రపక్షాలకు ఆమోదయోగ్యమైన కామన్ మినిమం ప్రోగ్రాంకు అనుకూలంగా మరి టిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణను ప్రతిపాదించింది అనమాట. మరి దీని ద్వారా రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన రావాలని చెప్పేసి మరి టిఆర్ఎస్ కోరుతుంది. మరి ఈ విధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు. సో దీనికి అనుకూలంగా మరి టిఆర్ఎస్ పార్టీకి చెందిన 6 వైఎస్ఆర్ కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. సో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనమాట. సో మరి యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కు ఓడరేవుల మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనమాట. సో ఈ విధంగా మరి డిఎంకే శాఖ ఆ శాఖను కోరడంతో కేసీఆర్ దాన్ని వదిలేస్తాడు. మరి తర్వాత కేసీఆర్ కు కార్మిక ఉపాధి శాఖను కేటాయిస్తారు. మరి అంతేకాకుండా ఆల నరేంద్రకు సహాయ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడం జరుగుతుంది అనమాట. ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ముందు ఉన్న పరిణామాలు గమనించాం. ఓకే, సో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మరి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో యూపీఏలోని అన్ని మిత్రపక్షాలతో సహా పార్టీల యొక్క అభిప్రాయాల కోసం సోనియా గాంధీ 2005 జనవరి 8న ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించారన్నమాట. మరి దీనిలో సభ్యులు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మరి వాళ్ళు ఎవరంటే, ఒకటి దయానిధి మారన్, ఈయన డిఎంకే పార్టీ నుంచి. మరి రెండవ పర్సన్ రఘువంశ ప్రసాద్ సింగ్, రాష్ట్రీయ జనతాదళ్ అనమాట. సో ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి అన్ని పార్టీల నుండి తెలంగాణపై అభిప్రాయాలను స్వీకరించడం. మరి ఈ కమిటీ తెలంగాణపై అభిప్రాయాలను కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాసింది అనమాట. సో అదేవిధంగా మరి ఈ సందర్భంలోనే టిఆర్ఎస్ ఎంపీలైన కేసీఆర్, నరేంద్రం మరియు వినోద్ కుమార్ మరియు రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియజేసి తెలంగాణకు మద్దతు ప్రకటించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అనమాట. మరి యూపీఏలోని 13 పార్టీలలో 11 పార్టీలు ఆర్జేడి, ఎన్సిపి, మరి పిఎంకే, జేఎంఎం, మరి లోక్ జనశక్తి, ఎండిఎంకే, టిఆర్ఎస్ మొదలైనవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు రాస్తాయి. వీటిలో డిఎంకే మాత్రం 2006 ఆగస్టు 24న జరిగిన యూపీఏ సమావేశంలో రాష్ట్ర ఏర్పాటుకు మాట రూపంలో మద్దతు తెలియజేస్తుంది అనమాట. మరి యూపీఏకు బయట నుండి మద్దతు ఇస్తున్న 11 పార్టీలను చూసినట్టయితే బిఎస్పి, రాష్ట్రీయ లోక్దల్, ఫార్వర్డ్ బ్లాక్, మరి జనతాదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, మరి ఎస్జేపి ఇవన్నీ కలిసి తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాస్తాయి. మరి సమాజ్వాదీ పార్టీ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించలేదన్నమాట. ప్రణబ్ మరి సిపిఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తుంది అనమాట. మరి సిపిఐ తన అభిప్రాయం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించటకు ప్రత్యేక ప్యాకేజీలు కానీ ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు కానీ లేదా మరి వీటి వల్ల ఎలాంటి ఫలితాలు లేకపోతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని చెప్పేసి తన అభిప్రాయం తెలియజేస్తుంది. మరి ఇకపోతే మనకి ప్రతిపక్ష కూటమైన ఎన్డీఏ పార్టీలో 14 పార్టీలలో 8 పార్టీలు మరి బీజేపీ, శిరోమణి అకాలీదళ్, మరియు జేడీయూ, ఐఎఫ్డి, మరి ఎంఎన్ఎఫ్ ఈ పార్టీలన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాస్తాయన్నమాట. కానీ 196 మంది సభ్యులున్న ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో కేవలం 5 సభ్యులు గల టీడీపీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తుంది అనమాట. మరి అంటే ఈ విధంగా 543 మంది సభ్యులు గల లోక్సభలో 440 మందికి పైగా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపితే, కానీ టీడీపీ నుంచి 5 సభ్యులు వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా రాతపూర్వకంగా తెలియజేసిన మాజీ ప్రధానులు ఏందని చూసినట్టే మనము దేవేగౌడ, చంద్రశేఖర్, వాజ్పేయి, ఐకే గుజ్రాల్ మరియు విపి సింగ్లు అనమాట.
మరి ఈ విధంగా మొత్తం 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఈ ఉపసంఘానికి లేఖలు రాస్తే మరి తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు చూడాలి మనం. ఒకటి శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా, మరి ఎస్ రామ్ దాస్ ఈయన మక్కల్ కచ్చి పార్టీ, మరి రామ్ దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నమాట. అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్దల్ మరియు మాయావతి బిఎస్పి నుంచి, వన్లాల్ జామా ఈయన మిజో నేషనల్ ఫ్రంట్ అన్నమాట. ఫ్రాన్సిస్ జార్జ్ కేరళ కాంగ్రెస్, మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి, మరి రామ్ విలాస్ పాస్వాన్ ఈయన లోక్ జనశక్తి పార్టీ నుంచి, మరి వైగో ఈయన మరల్ మర్చి ద్రావిడ మున్నేట్ర కజగం ఈయన. ఈ విధంగా మహబూబా ముఫ్తీ మరి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, మరి దేవే గౌడ జనతాదళ్ నుంచి, మరి ప్రకాష్ సింగ్ బాదల్ ఈయన శిరోమణి అకాలీదళ్ అయితే, జార్జ్ ఫెర్నాండెస్ ఈయన జనతాదళ్ నుంచి అనమాట. బాలేశ్వర్ యాదవ్ నేషనల్ లోక్ తాంత్రిక్ అనమాట ఈయన. మరి ఈ విధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లోక్సభలో 80% మంది సభ్యుల మద్దతు లభించిన 20 నెలలైనా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇవ్వలేదన్నమాట. ప్రణబ్ ముఖర్జీ కమిటీ తర్వాత మనం గమనించినట్లయితే యూపీఏ నుండి వైదొలిగిన టిఆర్ఎస్ పార్టీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ అన్ని పార్టీల మద్దతు లభించినప్పటికీ మరియు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోవడంతో 2006 ఆగస్టు 23న మంత్రివర్గం నుండి కేసీఆర్ మరియు ఆలనందలు వైదొలగడం జరుగుతుందన్నమాట. మరి ఈ కాలంలోనే వైఎస్ఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను చేపట్టడం, మరియు ఈ క్రమంలో వైఎస్ఆర్ కుట్రల ఫలితంగా విసుగు చెందిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన 5 మంత్రులు 2005 జూలై 8న రాజీనామా చేస్తారన్నమాట.